నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈట్పుగంటి పద్మచారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ఇక ఈ రోజు పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 17/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 23 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 59 నిమిషాలు, తిథి పంచమి రాత్రి తెల్లవారుజామున 4:53, అలాగే నక్షత్రము చిత్త, యోగం శూల ఉదయం 8:55 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 3:33, తైతిల రాత్రి తెల్లవారుజామున 4:53, రాహుకాలం ఉదయం 7:50 నుంచి 9:17, గుళికాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:05, యమగండం ఉదయం 10:44 నుంచి 12:11, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:21, అలాగే మధ్యాహ్నం 2:54 నుంచి 3:40, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:22 నుంచి 2:10, వర్జం మధ్యాహ్నం 1:32 నుంచి 3:21. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఈరోజు రాశి ఫలాల్లో భాగంగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి విషయం తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఆకస్మిక ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అవి గృహానికి సంబంధించి, తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే మీ రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కూడా మీరు ఎక్కువ జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. బంధువులు మీ ఇంటికి రాక, బంధువులతో ఈ రోజున చక్కగా మీరు చర్చించడం, బంధువులందరితో కలిపి ఈ రోజున నూతనంగా కొత్త విషయాల మీద మీరు చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇదివరకటి మీద కొంచెం ఆరోగ్యం అనేది ఎక్కువ శ్రద్ధ పెడుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా, అంటే ఎవరికన్నా ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలకు కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కూడా ఖర్చులు, నిద్ర మొదలైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. సృజనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. దాంతోపాటుగా విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారంతో పాటు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కొంత అధికంగా ఉంటుంది. నైరాస్యాన్ని దూరం చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన ఆదాయం రెండూ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ వృత్తిపరమైన విషయాలలో కొత్త వ్యక్తులతో మోసానికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. అంటే మీడియేటర్గా ఉండే వ్యక్తుల ద్వారా కొందరు నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థికంగా ఖర్చులు పెట్టి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు ఆ విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తుల చేతిలో మోసానికి గురి కాకుండా జాగ్రత్త అనేది చాలా వరకు అవసరం. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, అలాగే విదేశీ విద్యకి, విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారంతో ఆర్థికంగా అభివృద్ధికి చేసే ప్రయత్నాలు కానీ, ఆల్రెడీ మీకు రావాల్సిన ధనం ఏదైనా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా లభించవలసింది కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదైనా ఉన్నత విద్యలో ఏదైనా PhDలు కానీ, డీలిట్ మొదలైన వాటి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ పరమైన గౌరవాలు దక్కే అవకాశాలు లాంటివి లభించే అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడితే కొంత చిరాకులు లాంటివి కలుగుతాయి. అనుకోని వ్యక్తులకి ధనాన్ని ఇవ్వవలసిన పరిస్థితులు రావచ్చు. అలాగే ఎవరికన్నా ముఖ్యులు అనుకున్న వారికి మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ, లేకపోతే మీ యొక్క బంధువర్గానికి కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, లేకపోతే వారికి ఏదైనా అవసరమైతే మీరు నిలబడవలసిన పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం ఒకటి ఉంది. కనుక ధనం విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అనుకోని వ్యక్తుల విమర్శలు లాంటివి ఏర్పడినా కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి తప్ప దానికి రెస్పాండ్ అవ్వడం వల్ల మానసిక ఘర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి మీకు ఏదన్నా
ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ గౌరవ సంబంధమైన విషయాల్లోనూ వీళ్ళంత జాగ్రత్తలు మెళకువలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన ఆస్కారం అయితే కనబడుతుంది. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయమ్మా? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలు బాగుంటాయి. మైత్రి బంధాలు బలపడతాయి. ఏదైనా వ్యక్తులు అంటే కళారంగంలో ఉండే వ్యక్తులు కానీ, దూర ప్రదేశాల్లో ఉండి ఫారిన్ కంట్రీస్లో ఉండే వ్యక్తులతో కానీ నూతన ఆహ్వానాలు లాంటివి అందడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఆగిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయం కూడా ఇంతకు ముందు కన్నా కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికంగా మిత్రులుగా ఉండే స్త్రీలతో కూడా అంటే మీ ఎవరి వర్గ స్త్రీలతో కానీ పురుషులతో కానీ మీ స్నేహ సంబంధాలలో అనుకోని వ్యక్తులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది రావడం, దానివల్ల స్నేహ సంబంధాలు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అంటే మాట పట్టింపులు, జగడాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో కానీ నిర్ణయాలతో కానీ ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అభిప్రాయ భేదాలు రాకుండా ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. రావాల్సిన ఆదాయం కూడా అది దరిదాపుల్లో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలియజేస్తారా? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా, రహస్య శత్రువులను అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు అనేవి గట్టిగా చేస్తారు. అలాగే తండ్రి మొదలైన వారితో ఈ రోజున సంప్రదించి గురువులు, పెద్దలు, తండ్రి మొదలైన వారి ఆశీస్సులతో నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. వారు అలాగే కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అంటే వృత్తిపరమైన విషయాల్లో కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే న్యాయ సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి ఈ రోజున కొంత ఘర్షణతో కూడి కొంత ప్రయోజనం కలిగిన రోజుగా కూడా భావించవచ్చు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే దాదాపుగా ఏదన్నా వృత్తి అలాగే గృహం మొదలైన విషయాలు రెండింటి మీద ఒకేసారి ఏకకాలంలో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల గృహ వాతావరణంలో కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొత్త కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున చాలా సీరియస్గా కీలక నిర్ణయాలు తీసుకొని డిస్కస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. లేదా వృత్తిపరంగా దూర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కూడా అక్కడ దరిదాపుల్లో ఏదైనా ఇంటి కోసం చేసే ప్రయత్నాలు వాటికి సంబంధించి కొంత ఎక్కువ ఈ రోజున కీలకంగా ఆలోచనలు చేయడం ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఉంటాయి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో కూడా ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళే రోజుగా కూడా మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందంటారు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా ఒక ప్రయాణానికి సంబంధించిన విషయం కానీ లేకపోతే తండ్రితో ఆలోచించి నిర్ణయం తీసుకునే విషయం కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో వారి యొక్క సహకారంతో మీరు ముందుకు పడదామని చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నం చేసేవారు కొత్త ప్రదేశాల్లో ఆ ప్రయత్నాలు చేయడం, దానికి సరియైన గురువు దొరకడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, ఇక ఈ రోజు రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడినా కూడా మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. అంటే కొంత ఘర్షణ, అనవసరమైన వాగ్వాదాలు, మీరు ఒకటంటే అవతల వాళ్ళకి ఇంకొక రకంగా ధ్వనించడం, దీనివల్ల గౌరవం విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉండడం. అసలు కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొంత ఇబ్బందికరమైన వాతావరణం రావడం అనేది ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నా వీళ్ళంతవరకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ సరైన ప్రణాళికాపరంగా ముందుకెడుతూ మౌనంగా ఉంటూ వీళ్ళంతవరకు ఉన్నట్లయితే చాలా వరకు సమస్యలను అధిగమించడం సులభంగా ఉంటుంది. మీనరాశి.
అమ్మ, చివరి రాశి అయినటువంటి మీన రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశికి ఈ రోజున ముఖ్యమైన వాటిల్లో మీ మీద మీకు నమ్మకం పెరగడం అనేది, అలాగే స్థైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు పెరగడం, ఇతరుల మీద మీరు ఆధిపత్యం చెలాయించడం, అంతేకాకుండా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే వాటిల్లో మీకు బుర్ర చురుకుగా పనిచేయడం, చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, చలాకీగా ఉత్సాహంగా ఉండడం, ముఖ్యమైన వాటిల్లో పాల్గొనడానికి మీరు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అమ్మ, ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలైనటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున పరిహారం విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే 12 రాశుల వారికి రోజు చెప్పిన విధంగానే ప్రతివారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడానికే ప్రథమ అవకాశం ఇస్తారు. కాబట్టి అలా చేస్తూ కూడా దాంతోపాటుగా ఈ రోజున అవకాశము, దాంతోపాటుగా మీకు ఆసక్తి అన్నీ కూడా కుదిరినట్లయితే తప్పనిసరిగా శివుడికి సంబంధించిన విషయాలలో, అంటే శివుడి అష్టోత్తరాలు కానీ, శతనామావళి కానీ, ఆయన యొక్క నామాలు కానీ, అలాగే ఏదైనా సరే ఆయన సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలతని చూపిస్తాయి. కాబట్టి లింగాష్టకం లాంటిది వినడం, ఇవన్నీ కూడా చేసుకున్నా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఇది చేసినా విన్నా మంచిదే. కాబట్టి అదొకటి. అలాగే అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన కూడా చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దానివల్ల అపమృత్యు దోషాలని తొలగిపోవడంతో పాటుగా వ్యక్తికి ధైర్యం, దాంతోపాటు ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా ఆటంకాలు తొలగిపోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ పని కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తే తప్పులేదు. అలాగే ప్రతిరోజు చెప్పుకున్నట్టే ఈరోజు కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ యొక్క జన్మకొండల్లో ఆల్రెడీ నడుస్తున్న దశ అంతర్దశలతో ఉన్న ఆ యొక్క వ్యక్తిగత జాతకంతో ఈ గోచార ఫలితాలని కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దీనివల్ల ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందులు ప్రతిరోజు మనం చెప్పుకునే దాంట్లో కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలు లేకపోతే అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు, అంటే దేవాలయ సందర్శన కానీ, వ్యక్తిగతంగా మీకు ఇష్టమైన దేవాన్ని ప్రార్థించడంతో పాటుగా, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న శివాలయం ఈ రోజున చెప్పుకున్నది, ఇలాంటివి ఏదన్నా మీరు చేసినా విన్నా అవి చాలా వరకు ఆ చిన్న చిన్న పరిహారాలుగా చేస్తున్న వీటిని మీ సమస్యలను అధిగమించడానికి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటాయన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటిది అనుకోవచ్చు, లేకపోతే చక్కటి గైడ్ లైన్స్ అనే విషయాన్ని కానీ ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అది ఎలా వెళుతుందన్నది ఒక కథ రూపంలో ఫస్ట్ తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తి ఒక సాధువుని జన్మాస్టర్ దగ్గరికి వచ్చి బాధపడుతూ, అయ్యా నేను జీవితంలో అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నాను, ఏ రకంగానూ నాకు అభివృద్ధి అనేది లేదు, మానసికంగా కూడా నేను అన్ని విధాలా నలిగిపోయి ఉన్నాను, జీవితంలో ఎదుగుదల అనేది నాకు కనబట్టలేదు అని ఆయన చాలా చాలా బాధపడతాడు అన్నమాట. ఒక వ్యక్తి వచ్చి వెంటనే ఆయన చాలా అతని వైపు కరుణతో చూసి, నీకు వచ్చిన బాధ ఏంటి నాయనా, అసలు ఏంటి నీ సమస్య, అసలు అంతా వివరంగా చెప్తే కదా నేను నీకు ఏదన్నా సహాయం చేయగలిగేది అని అంటాడు ఆయన. అంటే ఆయన అంటాడు వచ్చిన అతను, నేను చాలా మా ఊళ్ళో పేరు పొందిన ఒక ధనవంతుణ్ణి, చక్కగా వ్యాపారం చేస్తూ ఉండేవాడిని, నా దగ్గర చాలా ధనాన్ని నాకు తెలిసిన మిత్రులు సన్నిహితులు తీసుకుని వెళ్ళి మళ్ళీ నేను అడిగినప్పుడు చాలా వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకుండా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నా ధనాన్ని నాకు వెనక్కి ఇవ్వలేదు. అలాగే నాకు కొంతకాలం జరిగిన తర్వాత నేను వివాహం చేసుకున్నాను, వివాహం చేసుకున్న తర్వాత కూడా నా భార్యకి నా సమస్యలన్నీ కూడా చెప్పాను, ఇలా నేను ఏ రకంగా ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరు ఎలా ఇబ్బంది పెట్టారని. కానీ ఆవిడ కూడా సరిగ్గా దాన్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడడం, అంటే నా యొక్క పరిస్థితిని బట్టి పోనీ మా ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలను కొంచెం సెట్ చేయమని చెప్పి నేను నా స్నేహితులు లాంటి ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి చెప్పమని అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏమీ చేయకపోవడం, మాకు సక్రమంగా వాళ్ళ సహకారం అనేది లభించకపోవడం, తర్వాత నా యొక్క ఆప్షన్స్లో అంటే నా వెనకాల నన్ను చూసి నవ్వడం, లేకపోతే నన్ను గేల్ చేయడం, లేకపోతే నన్ను తక్కువ చేసి మాట్లాడడం, అంటే అటు ఆర్థికంగాను ఇటు కుటుంబ పరంగాను ఇటు పక్కన నన్ను సంఘంలో చులకనగా చూడడం మొదలైన వాటి వల్ల నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది, నేను చాలా బాధపడుతున్నానండి, నేను ఎప్పుడు ఎవరిని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదని అబ్బాయి బాధపడితే ఆ వ్యక్తి అప్పుడు ఆయన అంటారనమాట, నిన్ను చూస్తే చాలా ఇన్నోసెంట్లా ఉన్నావు, మంచి వ్యక్తిలాగా, నువ్వు జీవితంలో ఎవరితో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అన్న విషయాల్లో ముఖ్యంగా ఒక 7 విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ఈ 7 కూడా ఎవరితోనూ ఎప్పుడు షేర్ చేసుకునే ముందు ఆలోచించాలి. ఈవెన్ జీవిత భాగస్వామితో చెప్పేటప్పుడైనా కూడా మనం కొన్ని విషయాల్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకెడితే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా కూడా
జీవితంలో సక్సెస్ అనేది రావడానికి మీరు ఏం చేస్తే బాగుంటుందన్న విషయాల్లో నేను కొన్ని చెప్తాను. వాటిని నువ్వు వినాలి జాగ్రత్తగా. అంటే తప్పకుండానండి అని చెప్పి పాపం ఆ వ్యక్తి అలర్ట్గా ఉంటాడనమాట. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా జీవితంలో నీ కష్టాలు అంటే సారోస్ కానీ, లేకపోతే నీ యొక్క ఈ డౌన్ఫాల్ లాంటిది అంటే ఈ రకంగా ఇబ్బందులు కానీ, లేకపోతే నువ్వు నైరాశ్యంగా ఉన్నప్పుడు, హోప్లెస్గా అయిపోయినప్పుడు, సారోస్, హోప్లెస్ ఇలాంటి విషయాలు ఎవరితో కూడా నువ్వు షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. జనరల్గా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరితోనే షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది అని అంటారు. ఆ వైనంలో మనం కొన్నిసార్లు సరిగ్గా చూసుకోకుండా మనతో పాటు ఉండే వ్యక్తులతో కొన్నిసార్లు మనం చెప్పడం జరుగుతుంది. ఇలాగ మాకు ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, దీనివల్ల ఇలాగా అని చెప్పడం వల్ల వాళ్ళు దాన్ని అందరూ కూడా ఒకే రకంగా తీసుకొని నీకు సహకరిస్తారు అనుకున్న విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటావు. ప్రతి వాళ్ళు కూడా అలాగే చేయరు. నీ ఆప్షన్స్లో అంటే నీ వెనకాల కూడా దానికి సంబంధించి వాళ్ళు గేలి చేయడం, నవ్వుకోవడం, అదే రకంగా నీ యొక్క విషయాలని వాళ్ళు నవ్వులాటకి తీసుకునే పరిస్థితుల్లో రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ముఖ్యంగా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే కష్టాలు ఉన్నప్పుడు కానీ ఎవరికన్నా చెప్పేప్పుడు ఒకటి నువ్వు ఆలోచించుకొని చూసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప అందరితో షేర్ చేసుకోవడం బట్టి అందరూ నీకు సహకరిస్తారనుకోవడం అనేది కరెక్ట్గా ఆన్సర్ రాకపోవచ్చు అలాంటప్పుడు. అలాగే నువ్వు తెలియకుండా కొన్నిసార్లు నీ శత్రువులకి తెలిస్తే నీ యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళు నీ యొక్క నిస్సహాయ పరిస్థితి, హోప్లెస్గా నువ్వు ఉన్నావని తెలిసి దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా బయట ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ కష్టాల విషయంలో కానీ, తర్వాత నిస్సహాయ పరిస్థితుల్ని కానీ ఎవరితోనూ షేర్ చేసుకుంటే వాళ్ళేదో వచ్చి నీకు సహకరిస్తారు అనుకునే దానికన్నా వాళ్ళు నిన్ను కించపరిచే అవకాశాలు కూడా కొందరు దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ నైజం జాగ్రత్త పడుతూ నువ్వు ముందుకెళ్ళాలి అన్నది ఒకటి జీవితంలో మొట్టమొదట తెలుసుకోవాల్సిన పాయింట్ అని చెప్తాడు. అలాగే ఇక రెండో విషయం వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో నీ మిస్టేక్స్ కానీ అంటే నువ్వు చేసిన తప్పులు కానీ, అలాగే నీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే భవిష్యత్ ప్రణాళికలు, అలాగే నీ యొక్క తప్పొప్పులు లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు తెలియజేయడానికి నువ్వు జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే నీ తప్పు నువ్వు చేసింది ఇప్పుడు వాళ్ళకి చెప్పినంత మాత్రాన ఆ తప్పు కరెక్ట్ అయిపోదు. దానివల్ల ఇప్పుడు ప్రయోజనం లేదు, ఆల్రెడీ జరిగిపోయింది అది. అలాగే ఆ తప్పు నువ్వు సరి చేసుకున్నాను అనుకున్నా నిన్ను ఎప్పుడు తప్పు చేసిన వ్యక్తులనే వాళ్ళు చూస్తారు. ఏం జరిగినా ఒకానొకప్పుడు ఈ తప్పు చేసి ఉన్నాడు కదా, ఇతన్ని కరెక్ట్గా ఎలా చేసి ఉంటాడు అనే విధానంలోనే నిన్ను చూస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ తప్పులు ఆల్రెడీ జరిగిపోయినవి, ఆల్రెడీ దాన్ని సరి చేయలేనివి ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. దానివల్ల కూడా నువ్వు మంచిగా మారినవన్న విషయం కన్నా కూడా నిన్ను ఎప్పుడు అదే కోణంలో చూసే అవకాశాలు కొందరి దగ్గర ఉంటాయి. కాబట్టి అక్కడ ఒకసారి మనం జాగ్రత్త పడాలి. అలాగే భవిష్యత్ ప్రణాళికలు, మనం ఇలా చేయబోతున్నాం, మేము ఇలా కాబోతున్నాం, మా యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఇది అని చెప్పుకోవడం వల్ల అందరూ ఒకేలాగా దానికి స్పందిస్తారని అనుకోవద్దు. కొందరు మన మొహం ముందు ప్రైజ్ చేసినట్టు అంటే మనని పొగిడినట్టు, ఆహా నీ అంతటి వాళ్ళు నువ్వు మాత్రమే సాధించగలవన్నట్టు మనకి చెప్పినా మన ఆప్షన్స్లో వాళ్ళు దానికి సంబంధించి ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి ఏదైనా జలసీలు లాంటివి ఏర్పడవచ్చు. దానివల్ల నీకు ఇబ్బందులు ఎదురవుతాయి. లేదా నీకే ఎప్పుడైతే అందరూ నిన్ను పొగడ్డం మొదలు పెడతారో నువ్వు దానికి అలాగా పెద్ద దాని మీద ఎక్కువ స్థాయిలో నువ్వు ఇంకా ప్రయత్నం చేయకుండా నాకు ఎలాగూ రావాల్సిన పేరు వచ్చేసింది కదా కాబట్టి అన్నట్టుగా నువ్వు దాని మీద ఎక్కువ స్థాయిలో దృష్టిని పెట్టడం అనేది కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏది సాధించాక చెప్పాలి తప్ప సాధించకముందు నా ప్లాన్లు ఇలా ఉన్నాయి, నేను ఇలా చేయబోతున్నాను అని చెప్పడం బట్టి అందరూ దాన్ని ఒకేలా తీసుకోరు. దానివల్ల జలసీలు రావచ్చు, లేకపోతే నీకే దాని మీద ఇష్టం తగ్గిపోవచ్చు, లేకపోతే ఆల్రెడీ పేరు వచ్చేసింది అన్నట్టుగా నువ్వు ప్రవర్తించుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి మిస్టేక్స్ విషయం కానీ, లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఇతరులకి షేర్ చేయడం అనేది దానివల్ల ఆ రకమైన ఇబ్బంది అనేది నువ్వు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. అలాగే దాంతోపాటుగా నీ యొక్క హోమ్ అఫైర్స్ లాంటివి కూడా ఉంటాయి. అంటే కుటుంబంలో మనం ఎన్నోసార్లు వ్యక్తులను పోట్లాడుకోవడం, కుటుంబం అంటేనే దాంట్లో మంచి చెడు, కష్టం సుఖం, ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో వాళ్ళతో ఘర్షణ పడడం, వాళ్ళ మీద కోపగించుకోవడం, లేకపోతే ఇంకోటి జరిగిన తర్వాత వెంటనే పక్కనుండే వ్యక్తులకి మనం చెప్పడం బట్టి ఏమవుతుందంటే దాంట్ వల్ల కూడా మళ్ళీ నష్టాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని రేపొద్దున ఇబ్బందులు కలిగించవచ్చు. లేకపోతే వాళ్ళు చులకనగా మాట్లాడి మన ప్రెజెన్స్లో ఒకలాగా, మన ఆప్షన్స్లో ఒకలా మాట్లాడుతూ ఏదైనా ఇబ్బంది మనం పడుతున్నప్పుడు అదిగో నువ్వు అలా చేసావు కదా అని మన్నే తగ్గించి మాట్లాడే అవకాశాలు లాంటివి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు అలాంటివి చెప్పకూడదు. అన్నిటికంటే ప్రధానంగా రేపొద్దున మన కుటుంబ సభ్యులకు కనుక తెలిస్తే మనం ఇలా బాధపడి మన మీద మన కుటుంబ సభ్యుడే బయట ఇలా చెప్పాడు అన్నప్పుడు వాళ్ళకి మన మీద గౌరవం అనేది తగ్గిపోయి వాళ్ళకి మనకి ఘర్షణ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబంలో సమస్యలు అనేవి తాత్కాలికమైనవి, లేకపోతే సహజంగా జరిగేవి అనుకుంటూ ఆ సమస్యను తీసుకెళ్ళి బయట కొత్త వాళ్ళకి చెప్పడం బట్టి ఆ సమస్య ఇంకా ఎన్హాన్స్ అయ్యి దాన్ని వాళ్ళు మధ్యలో కల్పించుకొని ఇంకా దాన్ని ఇంకా సమస్యని జట్లం చేయడమో, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడమో లాంటివి
జరిగే అవకాశాలు లాంటిది ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఒకటి జాగ్రత్త పడాలి. అలాగే దాంతోపాటుగా నీ యొక్క ఇన్కమ్ విషయం, అంటే నీకు వచ్చే ఆదాయం విషయాలు కూడా ఎప్పుడు ఇతరులతో పంచుకోకూడదు. ఆదాయం ఒకవేళ నీకు చాలా మంచి ఆదాయం వస్తున్నట్లయితే, అబ్బో చాలా బాగా వస్తుంది నీకు అని చెప్పి ఏం చేస్తారంటే నిన్ను ఎవరన్నా దాని గురించి సహాయం చేయమనో, లేకపోతే నీ దగ్గర రుణం తీసుకోవడము, రుణం తీసుకున్నాక మళ్ళీ నువ్వు అడిగినప్పుడు నీ దగ్గర ఆల్రెడీ వాళ్ళు రిలక్టెంట్గా, అంటే పట్టించుకున్నట్టుగా ఉండడం, వాయిదాలు వేయడం, ఆ తర్వాత గట్టిగా నువ్వు అడిగేటప్పటికి నీకు ఆల్రెడీ ఉన్నంత ఉంది కదా, ఇంకా మేము ఇవ్వకపోతే మాత్రం ఏమైందన్న ఉద్దేశానికి వాళ్ళే వచ్చేయడం, దానివల్ల నువ్వు ఘర్షణ అయిపోయి రిలేషన్స్ అనేవి మీకు దెబ్బతింటాయి. లేదా నువ్వు గనక ఇన్కమ్ తక్కువ వాడి వెయ్యినట్లయితే వాళ్ళ దృష్టిలో చులకనవుతావు. వాళ్ళు ధనం అడిగినప్పుడు కూడా, నీవేదైనా నీకు అవసరానికి డబ్బులు అడిగినప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఇతని దగ్గర ఏముందిలే డబ్బులు మనం కనుక ఇచ్చామంటే వాడు తీర్చలేడేమో వెనక్కి అన్న భావనతో వాళ్ళు తగ్గించూడడం వల్ల కూడా రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీక్నెసెస్, నీ యొక్క మంచైనా చెడైనా, అంటే నీ వీక్నెస్లు స్ట్రెంగ్త్లు రెండు కూడా ఎప్పుడు షేర్ చేయకూడదు. నీ వీక్నెస్లు షేర్ చేయడం బట్టి వాళ్ళు దాన్ని ఎప్పటికైనా నీ బలహీనతను ఏంటో తెలుసుకుని దాని మీద దెబ్బగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొందరు ఉంటారు, మంచిగా కనబడుతూ కూడా. నీ యొక్క బలహీనతలు తెలుసుకొని శత్రువులు ఎప్పుడప్పుడు నీ మీద అటాక్ చేసి నీ బలహీనతల మీద కూడా దెబ్బతీసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒకానొకప్పుడు నీ జరిగిన ఇన్సల్ట్ ఏదన్నా ఉంటే ఆ ఇన్సల్ట్ని కూడా ఎవరి దగ్గర మనం చెప్పకూడదు. ఆ ఇన్సల్ట్ చెప్పడం బట్టి రేపొద్దున్న ఈ యొక్క సొంత కుటుంబంలో వ్యక్తులు కూడా ఎప్పుడన్నా దాన్ని ఎత్తి పొడిచినట్టు మాట్లాడినా, దెప్పినట్టు మాట్లాడినా చాలా బాధపడతాం. అంటే ఎప్పుడో గతంలో జరిగిన ఇన్సల్ట్స్ని ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర షేర్ చేయడం బట్టి దానివల్ల ప్రయోజనం లేకపోగా దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా మాట్లాడే అవకాశాలు లాంటివి ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నీ ఫ్యాన్స్, నీ యొక్క ఎనిమీస్ అనే విషయాన్ని కూడా ఎవరి దగ్గర చెప్పకూడదు. అది చాలామందికి అవసరం లేని విషయమే అయినా, చాలామంది పట్టించుకోకపోయినా అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నీ యొక్క ఇష్టపడే వ్యక్తులు ఎవరో తెలుసుకొని దానివల్ల నీ శత్రువులు నెమ్మదిగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నీ మీదే వాళ్ళు ఇన్స్టిగేట్ చేసే అవకాశాలు లాంటివి ఉంటాయి. లేదా నీ మిత్రులనే నీకు శత్రువుల్లా మారుస్తారు వాళ్ళు. లేదా నీతో మిత్రులుగా ఉండే వ్యక్తులు కూడా సడన్గా కొంతకాలం పైకి అనుకోకుండా మీ మధ్య ఘర్షణ ఏర్పడతాయి. వీళ్ళు ఆ శత్రువులతో కలిసి నిన్ను నెగిటివ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి ఉండాలి. ముఖ్యంగా ఈ వీక్నెస్ల విషయంలో భార్యాభర్తలైనా కూడా, ముఖ్యంగా భార్య యొక్క వీక్నెస్ భర్తకైనా, భర్త యొక్క వీక్నెస్ భార్యకు తెలిసినా అది దానివల్ల కూడా ఏమవుతుంటే కొన్ని సందర్భాల్లో దెప్పి పొడిచినట్టుగా మాట్లాడడం బట్టి కూడా రిలేషన్స్ అనేవి సబ్సైడ్ అవ్వవు. కాబట్టి వీళ్ళంతవరకు ఈ ముఖ్యమైన ఈ 7 సందర్భాల్లో కూడా వ్యక్తులు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే ఇతరుల ముందు చులకన కానీ, తర్వాత వృత్తిపరమైన డౌన్ఫాల్ కానీ, లేకపోతే ఇతరులు మన మీద ఆధిపత్యం చెలాయించడం కానీ, దానివల్ల మనం కుచించుకుపోవడం కానీ ఇలాంటివన్నీ ఏర్పడకుండా ఉండాలంటే వీళ్ళంతవరకు జాగ్రత్తగా చూస్తూ, ఒకవేళ ఎవరన్నా డబ్బులు అడిగినా వాళ్ళని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసుకొని డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే అంటే జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా 7 సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వ్యక్తులతో అపార్థాలు, ఇబ్బందులు రావు. తర్వాత రిలేషన్స్ బ్రేకప్ కావు. తర్వాత మానసికంగా నువ్వు నలిగిపోవు. అన్ని విధాలా అనుకూలంగా ఉండాలంటే 7 రకాలైన సందర్భాల్లో వ్యక్తులు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా జీవితం అనేది అనుకూలంగా ఉంటుందంటే తప్పకుండానే అబ్బాయి వెళ్తాడు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.